అయోధ్య అనే ఒక అందమైన రాజ్యంలో మహారాజు దశరథుడు రాజు అయ్యాడు. అతనికి ప్రజలపై చాలా ప్రేమ ఉంది. కానీ ఆయనకు పిల్లలు లేరు. ఒకరోజు దేవతలు ఆయన ప్రార్థనకు సమాధానమిచ్చి ఆయనకు రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు అనే నలుగురు సంతానం ఇచ్చారు. రాముడు చిన్నప్పటి నుంచే ధైర్యవంతుడు. ధర్మాన్ని రక్షించేందుకు ప్రపంచాన్ని మార్గదర్శనం చేయడానికి విష్ణువు శ్రీరాముడిగా అవతారమెత్తారు. శ్రీరాముడి జననంతో ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఇది కేవలం జననం కాదు, ఇది ధర్మం అవతరించిన క్షణం. రాముడు చిన్నప్పటి నుంచి ధైర్యంతో, భక్తితో, ప్రేమతో అందరినీ గౌరవిస్తూ పెరిగాడు. రాముడి మధుర కథ. రామయ్య మంచి మార్గాన్ని ఎంచుకునేవాడు. సీతమ్మ చిన్నప్పటి నుంచే దయ, ప్రేమ, సహాయం నేర్చుకుంది. లక్ష్మయ్య సోదర ప్రేమతో, విధేయతతో రాముడికి మద్దతు ఇచ్చేవాడు, జాగ్రత్తగా చూసుకునేవాడు. ముగ్గురు కలిసి ఆనందంగా ఆడుకునేవారు. చిన్న వయసులోనే మంచి విలువ నేర్చుకున్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు అందరితో మధురమైన ఆదర్శం అయ్యారు. అయోధ్య రాజ్యానికి సుందరమైన రోజు ఇది. రాజు జనకుడు తన కుమార్తె అయిన సీతకు స్వయంవరం ఏర్పాటు చేశారు. అన్ని రాజులు, యువరాజులు రావడం మొదలైంది. వీరిలో ఎవరు ధైర్యంగా, బలంగా ఉన్నారో చూడాలి. వీరిలో ఎవరు ధైర్యంగా, బలంగా ఉన్నారు అని ధనస్సు భుజాల బలంతో దాన్ని ఎత్తగలవారు మాత్రమే సీతను పెళ్లి చేసుకోవచ్చు. రాముడు ధైర్యంగా ముందుకు వచ్చి ధనస్సును ఎత్తి సీతతో పెళ్లికి అర్హతుడిగా ప్రదర్శించాడు. ప్రతి ఒక్కరికన్నా రాముడు ధైర్యంగా, మంచి మనస్సు స్పష్టంగా కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అలా రామయ్య సీతను గెలిచాడు. జనక మహారాజు రాముడితో సీతకు పెళ్లి చేయాలని నిశ్చయించాడు. రాముడు సీతతో పెళ్లి చేసుకొని సంతోషంగా అయోధ్యకి తిరిగి వచ్చారు. అయోధ్య ప్రజలు రాముణ్ణి సంతోషంగా స్వాగతించారు. అతి ప్రేమ, ధైర్యం మరియు సత్యానికి ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలు, రాజులు, అనేక దేవతలు రాముడిని సింహాసనంలో కూర్చొని రాజుగా అలంకరించాడు. రాముడు ధైర్యంగా, ప్రేమ మరియు సత్యాన్ని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్యలో అందరూ సంతోషంతో రాముడి పల్లకి, సీతతో రాముల జీవితాన్ని చూశారు. ఇలా రాముడు రాజ్యాభిరామంగా ప్రజల కోసం ధర్మాన్ని పాటిస్తూ ఒకసారి అందరూ అయోధ్యని ఊహించండి. శాంతి, ప్రేమ, నమ్మకం నిండిన నగరం. ఆ నగరంలో సీతమ్మ ఉన్నారు. మృదువైన ప్రేమతో అందరూ ప్రేమగా చూసేవారు. ప్రతి మనసును తాకే మాటలతో ఆమె ప్రజల మధ్య నడుస్తూ మంచి మాటలతో ధైర్యం నింపింది. దయతో బాధను తగ్గించింది. ఆమె ఉన్న చోట కోపం తగ్గింది, దుఃఖం కరిగిపోయింది. సీతమ్మ మనసు చెబుతోంది ఒక్కటే: ప్రేమతో జీవిస్తే ఆనందంగా మారుతుంది జీవితం. వానరసేన అంతా చూస్తుండగా హనుమంతుడు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. శ్రీరాముని ముఖంలో నమ్మకం కనిపించింది. అదే హనుమంతుడికి శక్తిగా మారింది. జై శ్రీరామ్ అన్న నామస్మరణతో అతని లోపల నిద్రించిన మహాశక్తి మేల్కొంది. క్షణంలోనే అతని శరీరం ఆకాశానికి తాకేలా విస్తరించింది. సముద్రం కూడా ఆ శక్తిని కంపించినట్టు అనిపించింది. శ్రీరాముడు నాతో ఉన్నాడు అన్న నమ్మకంతో, విశ్వాసంతో హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. లంక వైపు సాగిన ఆ ప్రయాణం భక్తి, ధైర్యం, అపార శక్తికి ప్రత్యేకంగా నిలిచింది. సబ్స్క్రైబ్. సముద్రాన్ని దాటి వచ్చిన మహావీరుడు హనుమాన్ చివరకు లంకలో అడుగుపెట్టారు. వెలిగిపోతున్న సువర్ణ లంక అందంగా కనిపించిన ప్రతి మూలలో ప్రమాదమే దాగి ఉంది. అందుకే చిన్న రూపం ధరించి ఒక క్షణం మనసు కలవరపడినా
రాముడు నన్ను నడిపిస్తారు అని ధైర్యంగా ముందుకు సాగారు. అప్పుడు హనుమంతునకు కళ్ళకు కనిపించింది పచ్చనిదనంలో నిండిన అశోకవనం. ఆ వనంలో చెట్టు కింద కూర్చొని సీతమ్మ రామనామం జపిస్తోంది. రామకార్యం సఫలమైంది అని హనుమంతుడి హృదయంలో ఆనందంతో నిండిపోతుంది. కానీ తనను సీతమ్మకు ఎలా పరిచయం చేసుకున్నారు హనుమాన్? అదే తరువాయి కథ. సబ్స్క్రైబ్. అశోకవనంలో దూరంగా నిలబడి సీతమ్మను చూశాడు హనుమాన్. ఆమె భయపడకూడదని నెమ్మదిగా మృదువుగా మాట్లాడాడు. అమ్మా, నేను రాముడి దూతను అన్నాడు. మొదట సీతమ్మ ఆశ్చర్యపోయింది, భయపడింది కూడా. అప్పుడు హనుమంతుడు తన చేతిలో ఉన్న రాముడి ఉంగరాన్ని బయటకు తీశారు. ఆ ఉంగరం చూసిన వెంటనే సీతమ్మ కళ్ళల్లో ఆనందం పొంగిపోయింది. ఇది నా రాముడి గుర్తు అని ఆమె హృదయం నమ్మింది. ఆ క్షణంలో సీతమ్మ బాధ తగ్గింది. హనుమంతుడు భక్తితో తల వంచి నిలబడ్డారు. రాముడు సీతమ్మ మధ్య సందేశం చేరింది. కానీ ఈ వార్త రాముడికి ఎలా చేరింది అనేది తరువాయి కథ. సబ్స్క్రైబ్. అశోకవనం నుంచి బయలుదేరిన ఆంజనేయ స్వామి సీతమ్మను రక్షించాల్సిన ధైర్యం తాను సొంతం చేసుకున్నారు. రాముని ఉంగరాన్ని చేతిలో పట్టుకొని ధైర్యంగా రావణుణ్ణి ఎదిరించాడు. రాముడు వచ్చారు, సీతమ్మను వెంట వదిలివేయాలని చెప్పడం నా పని అని హెచ్చరించాడు. రావణుడు కోపంతో చూశాడు. కానీ హనుమంతుడు భయపడలేదు. అతని ధైర్యం, భక్తి, సీతమ్మపై ఉన్న ప్రేమ చూడగా రావణునుకు ఆశ్చర్యం కలిగింది. ఆంజనేయ స్వామి లంకలో కలకలం సృష్టించి ఆంజనేయ స్వామి సీతమ్మకు రక్షిత మార్గం చూపించారు. ఆంజనేయ స్వామి సీతమ్మకు రాముని సందేహం ఇచ్చి వెళ్ళారు. ఆంజనేయ స్వామి కోపంతో లంకలోకి అడుగుపెట్టారు. రావణుడు మరియు రాక్షసుల రాజ్యాన్ని శిక్షించడానికి ఆంజనేయ స్వామి లంకను దహనం చేయడం ప్రారంభించారు. తోటలు, భవనాలు, రాజభవనం అన్నీ మంటల్లో కొట్టుకుపోయాయి. రాక్షసులు పరవశించి భయంతో పరిగెత్తారు. ఆంజనేయ స్వామి ఎక్కడా భయపడలేదు. ఆంజనేయ స్వామి ధైర్యం, భక్తి, రాముని శక్తితో రావణాసురుడును కూడా ఏమీ చేయలేకపోయాయి. లంకలో భయం, కలకలం, మంటలు అన్నీ వ్యాప్తి చెందాయి. ఇప్పుడు రాములవారు త్వరలో వస్తారు సీతమ్మను రక్షించడానికి. కానీ రావణుడు ఏం చేస్తాడో అది తరువాయి భాగం. ఆంజనేయ స్వామి సీతమ్మకు రాముని సందేశం ఇచ్చి వెళ్ళారు. ధైర్యంగా రాముడు సేనతో లంక వైపుకు చేరారు. అతని ముందే శత్రువు రావణుడు రాజ్యాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. రాములవారు భయపడకుండా ధైర్యంతో ముందుకు సాగారు. వానర సేనను సమీకరించి సీతమ్మను రక్షించడానికి సిద్ధమయ్యారు. అతని భక్తులు, సైన్యం, ధైర్యం, ప్రేమ అన్నీ కలిసిపోయి శక్తివంతమైన దళాన్ని రూపొందించాయి. రాములవారు సీతమ్మను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రావణుడు ఇంకా తన దుర్ఘటన ప్రణాళికలో ఉంది. ఇప్పుడు లంకలో సాహస, ధైర్యం, భక్తి, ప్రేమ అన్నీ తుది యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది మన రామాయణంలో ఒక క్రాంతికరమైన ఘట్టం. సబ్స్క్రైబ్.